తిరుమలలో జరిగిన వార్షిక తెప్పోత్సవాలు భక్తుల్ని ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి. 5 రోజుల వేడుకలు సోమవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను 4 మాడవీధుల్లో శోభాయాత్రగా ఊరేగించి పుష్కర్ణి నది వద్దకు తీసుకువచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై మలయప్ప స్వామి వారు భూదేవి శ్రీదేవి సమేతంగా ఆసీనులై పుష్కరిణిలో 7 చుట్లు విహరించారు. ప్రతి చుట్టులో భక్తులు గోవింద నామస్మరణతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దివ్యమైన సంగీత నాదాల మధ్య జరిగిన తెప్పోత్సవం భక్తులకు నేత్రపర్వంగా మారింది. శ్రీవారి తెప్పోత్సవాల్లో 5 రోజులు చాలా దిగ్విజయంగా జరిగాయి. అందరూ కూడా అన్ని విభాగాలు కూడా కలిసికట్టుగా ఒక టీం వర్క్ చేసి చాలా గొప్పగా సక్సెస్ చేశాయని చెప్పొచ్చు. అదేవిధంగా సాంప్రదాయబద్ధంగా మంత్రోచ్చారణ మధ్య అన్ని విభాగాలు కూడా టెంపుల్ కానీ, విజిలెన్స్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, అలానే ఎలక్ట్రికల్ కానీ, అలానే గార్డెనింగ్ డిపార్ట్మెంట్స్ కూడా అన్నీ కూడా కలిసి చాలా బాగా అలంకరణ చేసి వచ్చిన భక్తులు కూడా మంచి ఒక రిలీజియస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి భక్తుల్లో సంతృప్తి లెవెల్ని పెంచారని చెప్పొచ్చు. భక్తులు కూడా చాలా క్రమశిక్షణతోటి పుష్కరిణిలో వాళ్ళకి శ్రీవారి సేవకులు గైడెన్స్ ఇవ్వటం వల్ల కూడా చాలా క్రమశిక్షణతోటి అలానే తెప్పోత్సవాన్ని వాళ్ళు వీక్షించి సంతోషించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు టీటీడీ ఇటువంటి కార్యక్రమాలని చాలా సమర్థవంతంగా మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసుకుంటూ అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటుంది. అలానే